So in the series of C programming, the next topic is an algorithm. So let us discuss about algorithm, an example, as well as flowchart and also an example. So algorithm ante enti? Algorithm is nothing but it is a step-by-step procedure to solve a task. Ante, for example, if I want to find a way from A location to B location, how will I find? Suppose it is my home and this is my college. So how will I find my how will I find? So we'll write an algorithm. So your algorithm starts with the start by step procedure anna. Andukani step 1 start, step 2 next enti inputs istavu, and next step 3. What is step 3? Process. Step 4 క్యాలిక్యులేషన్స్. సో ఈ ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్ అన్నింటినీ ఒకే స్టెప్లో రాసినా పర్లేదు. అండ్ లాస్ట్ స్టెప్, వన్స్ నువ్వు స్టార్ట్ అని ఇస్తే దాన్ని స్టాప్ చేయాలిగా అల్గరిథంని, సో అందుకని స్టాప్ అని వాడతావు. సో దీస్ ఆర్ ద 5 బేసిక్ స్టెప్స్ టు ఇంప్లిమెంట్ అన్ అల్గరిథం. సో లెట్ us సీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గరిథం. సో ఫస్ట్ అల్గరిథం అనేది మనకి 3 టైప్స్ ఉంటుంది. వన్ ఈస్ selection, another one is sequence, and last one is iteration. అసలు ఏంటి సెలెక్షన్, సీక్వెన్స్ అండ్ ఇటరేషన్ అంటే? సెలెక్షన్ అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ గా వెళ్తుంది, అంటే డైరెక్ట్ ప్రొసీజర్ అన్నమాట. సీక్వెన్స్ అంటే ఏంటి? ఒక ఫ్లోలో వెళ్తుంది. ఇటరేషన్ అంటే సేమ్ టాస్క్ ఈస్ బీయింగ్ రిపీటెడ్. ఇటరేషన్ అంటే సేమ్ టాస్క్ ఈస్ బీయింగ్ రిపీటెడ్. సో వీ హ్యావ్ కేమ్ టు నో అబౌట్ వాట్ ఈస్ అన్ అల్గరిథం, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గరిథం. నౌ లెట్ us see how to write an algorithm with using an example. So this is an example. So what you have given, design an algorithm for the following: f equals to m into a. సో ఈ ఈక్వేషన్ కి మనం అల్గరిథం డిజైన్ చేయాలి. ఫస్ట్ మనం క్వశ్చన్ లో ఏం చూసుకోవాలి అంటే ఏదన్నా ఇన్పుట్స్ ఇచ్చాడా అని. సో ఫస్ట్ ఇన్పుట్స్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? క్వశ్చన్స్ లో కనుక ఇన్పుట్స్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume m వాల్యూ 5 అనుకుందాం, a వాల్యూ సమ్ 2 అనుకుందాం. సో ఇది ఆల్రెడీ క్వశ్చన్ లో ఇస్తే దాన్ని డైరెక్ట్ గా నువ్వు అసైన్ చేసుకొని అల్గరిథం రాయొచ్చు. ఇఫ్ నాట్, వాట్ విల్ డూ, వి విల్ రీడ్ ద వాల్యూస్. రీడ్ అంటే ఏంటి? ఇన్పుట్స్ అనేది యూజర్ దగ్గర నుంచి తీసుకుంటావు. ఇన్ ద సేమ్ వే అసైనింగ్ అంటే ఏంటి? క్వశ్చన్ లో ఆల్రెడీ వాల్యూస్ ఉంటే దాన్ని అసైనింగ్ అంటారు. అసైనింగ్ అంటే ఈ వాల్యూ అనేది ఈ వేరియబుల్ కి అసైన్ అయ్యిందని అర్థం. సో ఇప్పుడు లెట్ us యూస్ దిస్ ఈక్వేషన్ అండ్ రైట్ డిజైన్ అన్ అల్గరిథం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? స్టెప్ 1. యాజ్ వీ హావ్ డిస్కస్, స్టెప్ 1 షుడ్ బి యువర్ స్టార్ట్ అండ్ యువర్ స్టెప్ 2. సో మనం ఇన్పుట్స్ రాయాలి. ఇన్పుట్స్ ఏంటి? ఇక్కడ క్వశ్చన్ లో ఏం ఇవ్వలేదు కాబట్టి లెట్ us assume m equals to 5 and a equals to 2. Assign m equals to 5 and a equals to 2. The moment you declare a variable, a cell is being created. Aim name m అనే వేరియబుల్ తో సెల్ క్రియేట్ అయింది. అండ్ విచ్ వాల్యూ ఇట్ ఈస్ బీయింగ్ స్టోర్డ్? 5. 5 అనేది స్టోర్ చేసుకుంటుంది m అనే వేరియబుల్ లో. అండ్ ఇంకొకటి మనకి ఇంకో వేరియబుల్ ఉంది a. సేమ్ అలాగే a అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ ఈస్ బీయింగ్ స్టోర్? 2. సో ఇలాగా మనము సెల్స్ గీసుకోవడం ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి ఈ సెల్, ఇది వచ్చేసి ఈ సెల్ కి అసైన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 3. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకో వేరియబుల్ కూడా మనము రీడ్ చేసుకోవాలి. ఇంకొక వేరియబుల్ ఏంటి? ఇక్కడే నేను రాస్తున్నా, అండ్ రీడ్ ఎఫ్. సో ఈ వాల్యూ అంతా ఏంటి? ఎఫ్ లో స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు నేనేం చేస్తాను? క్యాలిక్యులేట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ. సో నేనేం చేస్తాను? ఎఫ్ అనే వాల్యూలో నాకు ఎం ఇంటూ ఏ స్టోర్ అవ్వాలి. సో 5 ఇంటూ 2 అంటే ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అవుతుందిగా. సో నాకు నా అల్గరిథం వచ్చేసి వర్క్ అయింది. స్టెప్ 4. ఇప్పుడేంటి? నువ్వు ఎఫ్ అనేది ఇందులో స్టోర్ చేసుకున్నావు, కానీ అదేంటి? నాకు యూజర్ వాల్యూ ఇచ్చాడు, అవుట్పుట్ కింద నాకు డిస్ప్లే అవ్వాలి. హౌ విల్ ఐ డిస్ప్లే ఎఫ్. నెక్స్ట్
last but not the least step is, once you start algorithm, there must be a stopping point. Stop అనేది వాడి algorithm ని close చేస్తావు. So this is the procedure on how you write an algorithm. So first will be your starting step initially, and second one is you identify the variables. Whenever you identify the variables, check whether the variables are given in the question, or else create your own variables by either assigning or reading. It's not mandatory to maintain both, but either assigning or reading is okay. If already questions are given, if already values are given, you can go with that. ఇంకొకటి నెక్స్ట్ ఏంటి, అసైన్ చేసుకున్న తర్వాత క్యాలిక్యులేట్ చేయాలి ఇచ్చిన ఈక్వేషన్. నాకు f = m × a అనుకున్నా, సో దాన్ని నేను క్యాలిక్యులేట్ చేశాను. నెక్స్ట్ ఇచ్చిన f వాల్యూ m × a క్యాలిక్యులేట్ చేశాక ఇచ్చిన వాల్యూని డిస్ప్లే చేయాలి. సో ఐ యూస్ డిస్ప్లే f. నెక్స్ట్ స్టార్ట్ అయిన అల్గారిథం ని స్టాప్ చేయాలి కాబట్టి ఐ యూస్ మై స్టాప్. సో దిస్ ఈస్ హౌ యూ డిజైన్ అన్ అల్గారిథం. సో లెట్ us మూవ్ టు ద ఫ్లో చార్ట్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు సాల్వ్ అ టాస్క్. ఇక్కడ దాకా అల్గరిథం దాకా వస్తుంది, కానీ ఫ్లో చార్ట్ లో యూజింగ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. సో ఈ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ వాడుతున్నాము అంటే అది ఫ్లో చార్ట్ అవుతుంది. సో మనం ఎలా చెప్తాం అది ఫ్లో చార్ట్ అనేది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కాదనేది చూద్దాం. ఫ్లో చార్ట్ గీయాలంటే మనకి కొన్ని సింబల్స్ తెలియాలి. ఫస్ట్ వచ్చేసి ఓవెల్. ఈ ఓవెల్ సింబల్ ని ఏమంటారు? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టార్టింగ్ ఆర్ స్టాపింగ్. స్టార్ట్ ఆర్ స్టాప్ ఫంక్షన్స్ కి మనం ఈ ఓవెల్ అనేది వాడతాం. నెక్స్ట్ పారలోగ్రామ్ సింబల్ మనందరికీ తెలిసిందే. ఈ పారలోగ్రామ్ సింబల్ దేనికి వాడతాము? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ని డిస్ప్లే చేయడానికి వాడతాం. నెక్స్ట్ రెక్టాంగిల్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఒక ఫ్లో చార్ట్ డిజైన్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ రెక్టాంగిల్ దేనికి వాడతాం? ప్రాసెస్ ఆర్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ఫైనలీ కనెక్టింగ్ యారోస్. either it is a up arrow, down arrow, right arrow or left arrow. ఈ arrows మనం దేనికి వాడతాము అంటే కనెక్టింగ్. సో ఒక సింబల్ కి ఇంకో సింబల్ కి మధ్య కనెక్షన్ కావాలి అంటే ఇందులో ఏదైతే నీకు యూస్ఫుల్ గా ఉంటుందో అది వాడతావు. సో నౌ లెట్ us see an example on how to design a flow chart. So let us take an example f = m × a. సో ఇందాక మనం చేసిన అల్గరిథం కి ఈసారి ఫ్లో చార్ట్ కన్స్ట్రక్ట్ చేద్దాం. సో f = m × a అనే దానికి నేను ఇప్పుడు ఫ్లో చార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా. సో దానికి ఇనిషియల్ గా ఏంటి మనం ఏమనుకున్నాము? స్టార్టింగ్ కి ఓవెల్ సింబల్ రావాలి. సో యూ రైట్ ఇట్ as స్టార్ట్. నెక్స్ట్ విత్ అ కనెక్టింగ్ యారో. నెక్స్ట్ it should be your input or output. What is your input? Assign m = 5 and a = 2 అనుకున్నాం. సో ఇవి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాబట్టి ఇవన్నీ నేను పారలోగ్రామ్ లో రాస్తున్నా. ఇది అయిపోయిన తర్వాత యూ నీడ్ టు కనెక్ట్ విత్ ద నెక్స్ట్ సింబల్. నెక్స్ట్ మనం ఏం చేయాలి? m = 5 a = 2 అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో నేనేం వాడతా? క్యాలిక్యులేట్ f = m × a నా ఈక్వేషన్ ని వాడి. సో ఇది క్యాలిక్యులేషన్ కాబట్టి యాజ్ వీ హావ్ డిస్కస్ దీన్ని నేను రెక్టాంగిల్ బాక్స్ లో పెడుతున్నా. ఇది అయిపోయిన తర్వాత సో ఐ వాంట్ టు డిస్ప్లే మై f. సో హౌ విల్ ఐ డిస్ప్లే f? Since my f displaying is with the output, what will I do? I'll again use parallelogram. Why? Because input and output operations are same parallelogram ki. Next last ఏంటి? మనం స్టార్ట్ అనేది ఇనిషియల్ గా స్టార్ట్ చేసాం. బట్ ప్రతి అల్గరిథం ప్రతి ఫ్లో చార్ట్ కి స్టార్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో దాని స్టాపింగ్ పాయింట్ కూడా ఉండాలి కాబట్టి స్టాప్ అని రాసి ఇట్ షుడ్ బి inside an oval. So this is how you design an algorithm as well as the flow chart. Flow chart అనేది ఈ సింబల్స్ గుర్తుంచుకుంటే మీరు చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సింబల్ కూడా ఉంది. ఫ్లో చార్ట్ కి ఎప్పుడైనా ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం అనుకోండి, దీన్ని రాంబస్ సింబల్ అంటారు. రాంబస్ ఆర్ డైమండ్ అంటారు. ఇదేం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కండిషన్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కండిషన్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి, అది ఎస్ ట్రూ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఫాల్స్ వాల్యూ రిటర్న్ అవుతుంది.
సో దీని గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ how you write an algorithm and flowchart. In the next video, let us see some more examples about algorithms and flowchart. Thanks for watching this video.